ఏలూరు జిల్లా కోయిలగూడెంలో గత 12 సంవత్సరాలుగా కల్పవృక్ష వృద్ధాశ్రమంలో 50-60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ ఆశ్రమానికి అధ్యక్షులు మాదేటి అప్పలరాజు, కార్యదర్శి దారం సత్యరాజు, సహాయ కార్యదర్శి యాతం సత్యనారాయణ, కోశాధికారి మాదేటి సత్యనారాయణ. ఆశ్రమానికి వీరు నలుగురు నిలిచి ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు మంచి వసతులు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి రుచికరమైన వంటలతో వృద్ధులకు చేదోడు వాదోడుగా ఉంటూ రేయింబవళ్లు వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని వృద్ధులు తెలియజేశారు. కార్యవర్గ సిబ్బంది వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వృద్ధులు తెలియజేశారు. ఈ కల్పవృక్ష వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులు మాదేటి సత్యనారాయణ ఎంతో రుచికరమైన వంటలు తయారు చేయించి వారిని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. కోయిలగూడెం మండలంలో కోయిలగూడెం గ్రామం శివారు నందు కల్పవృక్ష వృద్ధాశ్రమం దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బామ్మలు వాళ్ళకి జరుగుతున్నటువంటి ఫెసిలిటీస్ కానీ వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఒకసారి మనం తెలుసుకోవడానికి ఒకసారి మనం ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళు తినే తిండి విషయంలో కానీ ఏ విధంగా ఉన్నాయంటే మంచి చెట్ల కోసం మనం ఆడటానికి ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి ఉన్నాం. వారి మాటల్లో మనం అడిగి చూద్దాం. ఇక్కడ ఆశ్రమంలో చాలా బాగుంటుంది. చాలా సంతోషం. అందరినీ కూడా బాగా చూస్తారు. చిన్న పెద్ద గౌరవించి చూస్తారు. అందరూ గౌరవించి చూస్తున్నారండి. చాలా బాగుంది. భోజనాలు ఎలా ఉన్నాయని అడుగుతున్నా. ఇక్కడ మించండి భోజనం ఎక్కడా లేదండి. ఇక్కడే బాగుంటుంది. అన్ని ఏది ఉంటుంది వాళ్ళు ఏది చేసుకుంటే అది పెడతారు. మాకు మన ఇంట్లో ఎలా వండుకు తింటామో ఖాళీగా ఇక్కడ కూడా అంత ఆనందంగా రుచిగా గౌరవంగా పెడుతున్నారు. పెరిగామో తల్లిదండ్రులు ఎలా పెంచామో ఆశ్రమంలో కూడా అన్ని రకాలు కావాల్సింది పెట్టి మందులు కావాలంటే ఇచ్చి ఆనందంగా చూస్తున్నారు. సంతోషంగా బాగుంటుందండి. మాకు బాగా చూస్తున్నారు. సార్ కూడా మమ్మల్ని బాగా చూస్తారండి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. మాకు ఏ లోటు లేదండి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము కొవ్వూరు నుంచి వచ్చానండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి? 5 నెలలు అవుతుందండి. 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది? బాగుందండి. అంటే బాగున్నాయండి. ఏమి లోటు లేదండి. ఇంటికి బట్టకే లోటు లేదండి. అందరూ బాగా చూస్తున్నారండి. బాగుందండి. మీరు అందరూ కలిసిమెలిసి ఉంటారా? అంటామండి. అందరూ కలిసిమెలిసి ఉంటామండి. అందరూ బాగుంటారండి. ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది? ఆరోగ్యమే ఉందండి. మా వయసు అయ్యాక అంతే కదండి. మందులు ఎలా వస్తున్నాయి? మందులు అయ్యగారు చిన్న అయ్యగారు ఇస్తారండి. బయట నుంచి చూస్తున్నారండి. డాక్టర్లు నర్సులు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చి చూస్తున్నారండి. మీకు బాగోగులు ఎవరు దగ్గరుండి చూస్తున్నారు? అప్పటిరాజు గారు పెద్ద సార్ అండి. పెద్ద సార్ అండి. ఇంట్లోనే ఉన్నారండి. సార్లు నలుగురు బాగానే చూస్తారండి. మాకు ఏ లోటు లేదండి. బాగుందండి. ఇక్కడ చాలా బాగుందండి. మాజీ సత్యనారాయణ గారు, దామ సత్యరాజు గారు, యాతం సత్యనారాయణ గారు మా నలుగురు మాకు ఇంట్లో మంచి తల్లిదండ్రులా చూస్తున్నారు. మాకు ఏ లోటు లేకుండా మాకు టిఫిన్ కానించి భోజనం కానించి మందులు కానించి అన్నీ మాకు అన్ని సదుపాయాలు
ఒక రోజు ఇడ్లీ అండి, ఒక రోజు చపాతీ, ఒక రోజు పూరి, ఒక రోజు ఉప్మా, ఒక రోజు దోశ, రోజుకో రకం పెడతారు. మా ఇంట్లో ఎలాగున్నామో ఇక్కడే అలాగే మమ్మల్ని చూస్తున్నారు. మాకు ఏ లోటు లేదు అనే ఫీలింగ్ లేదు. సొంత ఇంట్లో ఉన్నట్టే ఉన్నది. మాకు రూములు ఏంటి, మా అన్నీ మాకు బాగానే ఉన్నాయి. బాగానే చూస్తున్నారు. మాకు మందులు కానించి బట్టలు కానించి అన్ని సదుపాయాలు చూస్తున్నారు. కొంచెం ఏదైనా బాగోలేదంటే రవ్వగా పరిగెట్టుకొచ్చి మమ్మల్ని మంచిగా చూస్తున్నారు. ఇక్కడ మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఆరోగ్య విషయంలో బాగుంటుందా? బాధపడకూడదు. ఏ లోటు ఉండదు. హాస్పిటల్లో ఉన్న 5 బాగా చేస్తారు. ఏది కావాలన్నా సరే అప్పుడు ఇమీడియట్లీ చేపిస్తున్నారు. మాకు ఇక్కడ వాటర్ లేదంటే ఇమీడియట్లీ వాటర్ తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. కూర్చో. టిఫిన్ మీకు పొద్దున్న 8:30 పొద్దున్న టిఫిన్ టీ అండి. 4 గంటలకి జావా టీ. ఇస్తారండి. అవునండి. 8:30కి టిఫిన్ టీ ఇస్తారండి. 12:30కి భోజనం. మధ్యాహ్నం 3:30కి టీ 3:30 స్నాక్స్ ఉంటే ఇస్తారండి. రాత్రి 7:30కి భోజనం. మళ్ళీ అదే కూరగాయల భోజనాలు నాన్ వెజ్ ఏమైనా ఉంటుందమ్మా? నాన్ వెజ్ ఇది బ్రాహ్మణ్స్ అవునండి. నీసు గట్ట అవును. 11 గంటల నుంచి 12 గంటల వరకు భజన చేస్తామండి. అవునండి. ఉదయం లేవగానే టిఫిన్కి వెళ్ళకుంటే పూజ చేసుకుని అందరూ స్నానాలు చేసి దేవుడు దండం పెట్టుకొని పువ్వులు పెట్టుకుని వెళ్తామండి. వచ్చాక టిఫిన్ చేసాక 11 గంటల నుంచి 12 గంటల వరకు భజన చేస్తాం. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు భజన చేస్తామండి. 7:30కు భోజనం పెడతారు. ఎలా ఉంది? మాకు అన్ని సొంత ఇల్లులా ఉంటుందని ఇక్కడికి వచ్చామండి. మేము అంతకన్నా బాగుందండి. మేము అనుకున్న దానికన్నా బాగుంది. అదేలేండి. మేము అందరం ఒకరికి ఏదైనా ఒంట్లో బాగుపోయి కలుపుతాను కలిసిమెలిసే ఉంటారు. ఏం చేస్తారు? ఏమైనా ఆటలు గట్ట ఇటువంటి ఏమైనా ఆడతారా? అంటే అదే మరీ అని పెద్ద అని కాదు, రింగ్తో ఆట అనేది జస్ట్ అటువంటి అటువంటిది చేస్తారు. యోగా కానీ లేదంటే వాకింగ్ అటువంటి ఏమైనా చేస్తారు? జాగింగ్ యోగా చేస్తారు. ఫెసిలిటీ అవి ఉన్నాయి, మాట్లాడుకుంటారు. వేశారు బొబ్బట్లండి, అరటిపళ్ళండి, పచ్చడండి, ఇది కొబ్బరికాయను, ఇది శనగపప్పు అండి, ఇది
బంగాళదుంప ఫ్రై, బంగాళదుంపలు, చిక్కుడుకాయ, చిక్కుడుకాయలు, ఉల్లిగారండి, ఈ ఉడియాలండి, ముద్దపప్పు అండి, ఇది సాంబార్ అండి, ఇది మజ్జిగండి, ఇది హంగరం. మేము ఈరోజు ఇది ఆర్డర్ చేశానండి. మేమే ఎక్కడ దగ్గర మేము ఆర్డర్ చేస్తాం. అటు వస్తారు కదా, అటు తీస్తే అలా తీస్తానండి. అంటే మొదటి వెళ్తున్నారు కదని చూసి నాడెక్కది ఆయన చదువులేదు. పంపించేస్తారు ఈ గాడి దింపా రోజు చపాతీ చేస్తాము, రోజు పూరి చేస్తాము, రోజు ఇడ్లీ చేస్తాము, రోజు ఉప్మా చేస్తాము, రోజు మళ్ళీ ఇది గాజు, రోజుకి మొత్తం 7 రోజులు వేరు వెరైటీ చేస్తాం. అన్నీ బాగా సారా తెచ్చిస్తారు. అప్పలరాజు గారు, మాడటి సత్యనారాయణ గారు, దారం సత్యనారాయణ గారు, ఇంకొక ఆయన సత్యనారాయణ గారు, ఆయన నలుగురు సార్లు పడతారు సార్. నలుగురు వచ్చి ఎవరు వచ్చినంత ఎవరు చూసినంత అది చూసుకొని వాళ్ళు వెళ్తారండి. రోజుకొకరు వస్తారండి. బాగా మాకు కూడా బాగా చూడతానండి. మేము మన చేస్తాం. మా రాజే కాకుండా మాది శ్రీకాకుళం చక్కగా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మనం డబ్బులు చూడలేదు సార్. వచ్చే జీతాలు తక్కువ కానీ మేము బట్టి సేవ చేస్తాం సార్. మాకు ఎక్కడైనా 30-40 వేలు ఇస్తారు సార్. మా ఇద్దరు భార్య భర్తలు 12 వేలు మీకు వస్తారు సార్. పెట్టమంటారా? దంపేట వాసు పసుపర్తి రాజేశ్వరమ్మ గారు జ్ఞాపకార్థం వారు అల్లుడు మన కోయిలగూడు వాసు గారు, వారి అల్లుడు వాళ్ళ అమ్మాయి కుమారి గారు ఇక్కడ భోజనాలు మన ఆశ్రమం భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే వారిని వారి కుటుంబాన్ని కాశీ అన్నపూర్ణదేవి ఎల్లవేళ కాశీ కాపాడి వాడు కష్టైశ్వర్యం కలగజేయాలని చెప్పి మన ఆశీర్వాదం తరపునే మనం అందరం ఆశీర్వదిద్దాం. అలాగే మనకి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినందుకు మన ఆశ్రమం తరపున కృతజ్ఞతలు తెలియజేయాలి కనుక అన్నదాత 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 వచ్చారమ్మా. మా అమ్మగారు జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశాము. మా మనవలప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము అందరికీ. మళ్ళీ ఆ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులని ముందు మా అమ్మగారికి వచ్చింది. మా అమ్మగారు రాజేశ్వరమ్మ, పసుమర్తి రాజేశ్వరమ్మ. మేము కూతురు అల్లుడు ఆటో దాకా చూసుకున్నాము. ఆటో
పెట్టాలని వృద్ధులకి మేము ఏర్పాటు చేయడం అయింది భోజనం. స్థాపించి ఇంచుమించుగా 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. అలాగే అందులో భాగంగానే ఆయన ఇళమే వెంకటాచార్య గారు అని వృద్ధాశ్రమం పెట్టాలని చెప్పి ఇది కట్టించారు. అలాగే వారు మమ్మల్ని పిలిచి మీరు రన్నింగ్ చేయండి ఆశ్రమాన్ని అని చెప్పి చెప్తే మా రోటరీ క్లబ్ తరఫున మేము ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ స్థలం ఇచ్చిన ఏర్పాటు చేస్తానికి స్థలం నేను సమకూర్చినటువంటి వెంకటాచార్య గారికి కిళామి వెంకటాచార్య గారికి మేము మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు. అలాగే వారికి వారి కుటుంబానికి అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇంకా కొనసాగిస్తామని చెప్పి ఈ తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరు వచ్చినా కూడా చేర్చుకుంటామండి. తర్వాత వీళ్ళకి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ నర్సులు వస్తారు, వారికి మందులు ఏర్పాటు చేస్తారు. మొన్న ఈ మధ్యనే మా ఆశ్రమంలో ఒక ఆయన కాలం చేశారు. ఆ కార్యక్రమం కూడా మా చేతుల మీదుగానే ఇక్కడే పూర్తి చేశాం. వారి అనుమతితోటి వారికి వెనక ముందు ఎవరు లేరు అలాగని చెప్తే మేమే కార్యక్రమం పూర్తి చేసాము. ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే మన కోయిలగూడలో శ్మశాన వాటిక మంచి ఆధునిక రంగులతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మన రోటరీ క్లబ్ ద్వారాగానే దాన్ని రన్నింగ్ చేయడం జరుగుతుంది. దానికి చైర్మన్ నేనే, ఇక్కడ సభ్యుని సెక్రటరీ నేను, అలాగే మాదేటి అప్పలరాజు గారు చైర్మన్, నేను సెక్రటరీ, తర్వాత జాయింట్ సెక్రటరీ యాదవ్ సత్యనారాయణ గారు, ట్రెజరర్ మాదేటి సత్యనారాయణ గారు, నలుగురు ఇక్కడ టీం అండి. అలాగే మా వాటర్ టీం సభ్యులు కూడా మాటలు రామకృష్ణ గారు ఇందులో పాల్గొన్నారు. కూడా మా అందరం కూడా 30 మంది 30 మంది టీం అండి. టీం అందరం కలిపి ఏకగ్రీవంగా ఒకే మాట్లాడుతుండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకి ఇంకా చేసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి దీనికి దాతల సహకారంతో నడుస్తుందండి. అది మట్టుకి దాతలందరికీ కూడా మా సహకరించినటువంటి దాతలకి, గ్రామ ప్రజలకి, ఈ మా ఆశ్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే.